గైస్ ఓలాలో వస్తుంది. ఓలాలో తీసుకొని పోయినామంటే మనకు క్లోజ్ అయిపోతుంది వ్యాపారం. ఎందుకంటే మాదాపూర్ కదా, అటు నుంచి అటు మళ్ళీ మనకు ఆర్డర్స్ పెరిగిపోతాయి. రిజ్వాన్ అంట. సో పికప్ చూపిస్తా మీకు. ఊబర్తో అయితే క్యాన్సిల్ చేద్దాం. గైస్ 2 కిలోమీటర్స్ ఉంది. పిన్ చెప్పండి మేడం. ఎంత మేడం? కూర్చోండి, మీరు కూర్చోండి. 8795. గైస్ మనమైతే పికప్ చేసుకున్నాం. డ్రాప్ 9.5 అయితే ఉంది. మాదాపూర్ అయితే పోతున్నాము. ఏంటి నుంచి హైటెక్ సిటీ రోడ్ అనమాట. అప్పుడే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఎర్లీ మార్నింగ్ ఎంత ఎర్లీ బయలుదేరినా కూడా ట్రాఫిక్ అనేది అయిపోతుంది. ఇంకో 1 అవర్ అయితే ఇంకేమి ఉండదు. దాదాపు 2 కిలోమీటర్ల పడుతుంది ట్రాఫిక్. ఇప్పుడు కాబట్టి 8 కాబట్టి ఒక రకం ఉంది. రీచ్ అయిన టోటల్ ఎంత అంటే 81 రూపీస్. మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 84. ఓకే. సో గైస్ చూడండి, మేడం 81 అయితే 80 రూపీస్. సో నో ఇష్యూ. సో మనకైతే టోటల్ 85 రూపీస్ అయితే వచ్చినాయి. లెట్స్ సీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ ఫ్రెండ్స్. కరెక్ట్గా 8:11 అయింది టైము. అప్లోడ్ విక్టిమ్స్. మనకి ఆర్డర్లో ఒక హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డ్యూటీకి బయలుదేరినా. సో ఒక ఆర్డర్ మనకైతే ఊబర్లో ఒక ఆర్డర్ అయితే వస్తుంది చూడండి. సో 9.2 కిలోమీటర్స్ డ్రాప్ అంట, 1 కిలోమీటర్ పికప్ అంట. అమౌంట్ వచ్చేసి 81 రూపీస్ అంట. సో ఊబర్లో కూడా తగ్గించేసి తీసుకుందాం, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. పికింగ్ అప్ రాకేష్ అంట. సో ఇప్పుడైతే చూద్దాం ఎంత ఉందో. ఇంతకుముందు మనం పికప్ వచ్చినప్పుడు అయితే అదే డ్రాప్ 750 మీటర్స్ ఉంది ఫ్రెండ్స్ పికప్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది రైడ్. ఏంటంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆర్డర్ తీసుకుంటేనే మనకి బెటర్ ఆప్షన్ అనమాట. సో పార్ట్ టైంకి బాగానే పనికి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ర్యాపిడో ఓలా ఊబర్ అనేది. ఫుల్ టైం మాత్రం అమౌంట్ అయితే ఎర్న్ చేయలేము. ఎంత చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఎందుకు అంటారేమో. సో వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది. 12 అవర్స్ మినిమం చేస్తేనే నీకు అమౌంట్ వస్తుంది. చేయలేమన్నమాట, పేషెన్స్ పోతుంది. ఒకసారి 4 అవర్స్ 5 అవర్స్ చేసినా కూడా 200 100 రూపాయలు వస్తాయి, పెట్రోల్కి వస్తాయి. ఓ అమ్మ, ఇదేదో వస్తుంది. సో లెట్స్ సీ ఫర్ ఎవరు వస్తారు చూద్దాం. సో గాయస్ మనమైతే పికప్కి వచ్చేసినాం. సార్ అయితే రెడీగా ఉన్నారు, ఇతనే అనమాట. ఎంత సార్? 41. ఓకే వెళ్దాం. సో గాయస్ మనకైతే డ్రాప్ మిమ్మల్ని కదలేండి, డ్రాప్ 8.8 అయితే ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఆర్డర్ వచ్చినప్పుడు 9.2 ఎంత చూపించింది కదా, మీకు చూపించాను. సో ఇప్పుడైతే 8.8 చూపిస్తుంది డ్రాప్. సో 80 రూపీస్ అయితే చూపించింది కదా. సో ఆడికి పోయిన తర్వాత మీకు చూపిస్తా ఎంత ఇస్తాడు ఏంటనేది. ఊబర్ బాబాయ్ అనమాట ఆర్డర్ ఇది. సో టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి తీసుకుంటాను అనమాట. గాయస్ 7:45 అయింది టైం ఎగ్జాక్ట్గా. కానీ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఇది హైటెక్ సిటీ, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే రోడ్ అనమాట. ఏది ఎర్లీ మార్నింగ్ 7:45 ఎగ్జాక్ట్ టైం. సో ఈ టైంకి ఎట్లా ఉంటే ఒక 9కి 10కి ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఈ రోడ్డుని ఎంతైనా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఎర్లీ మార్నింగ్ 7:45కి. అది ఫ్రెండ్స్ సిచ్యువేషను. ఈ రూట్లో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. సో మనం అయితే 3.7 ఉంది మనం ఇంకా డ్రాప్. చూద్దాం. మనం అయితే రీచ్ అయినాం ఆల్మోస్ట్. ఎక్కడ ఆపాలి సార్? ఇది మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. మాదాపూర్ అంటాను, స్ట్రైట్.
ఓకే. సో గైస్ లాగిన్ చేసి వస్తారంట, టైం అవుతుందని. ఒక్క నిమిషం లాగిన్ బ్రో అనుకుంటా. సో గైస్ చూడండి, కలెక్ట్ క్యాష్ కొట్టేద్దాం. 76 రూపీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి టోటల్ 8.8కి అట్లా ఉంటుంది వ్యవహారము ఉబర్తోని. ఉబర్ మళ్ళీ వానికి ఇందులో 30 రూపాయలు వానికి పోతాయి. మనకు చూపించినంత యాక్చువల్గా 81 రూపీస్ అని చూపించాడు. 81 రూపీస్ చూపించి మళ్ళీ సార్ అయితే వస్తున్నాడు. స్కానర్ అయితే ఆన్ చేద్దాం. చేంజ్ ఉందా? మంచిదన్నా. ఓకేనా, థ్యాంక్ యూ. 60, 20, 80 రూపీస్ అయితే ఇచ్చాడు సారు. సో గైస్ చూద్దాం ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చినాయో. సో చూడండి 77 రూపీస్ ఇచ్చాడు మళ్ళీ మనకి. ఇప్పుడు బుకింగ్ చేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేసేటప్పుడు 81 రూపీస్ 82 రూపీస్ చూపించి ఇప్పుడు వచ్చేసి 77, 78 రూపీస్. ఇందులో కూడా మళ్ళీ కమిషను, అదేమంటే ట్యాక్స్ 100. అర్థమైందా? వీళ్ళందరూ కొంపలేంగాయలు ఎక్కువ ఉన్నారు, ఏం చేద్దాం. ఓలాలో ఆర్డర్ వస్తుంది, తీసుకుందాం. పికప్ 4.4 ఉంది, డ్రాప్ వచ్చేసి 100 మీటర్స్ చూపించింది. ఏంది ఎనికి చూపిస్తుందా లేకపోతే మెట్రో స్టేషన్ పక్కనే చూపిస్తుంది. 4.4 అయితే డ్రాప్ ఉంది. వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనకి టైం వేస్ట్ అవ్వకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ 8:45 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి. 30 రూపాయలు 40 రూపాయలు వచ్చినా ఇంట్లో ఖర్చులకు వస్తాయి కదా, పెట్రోల్కి వస్తాయి కదా, లాస్ట్ అవ్వకుండా అయితే. సో అందువల్ల అయితే తీసుకుంటాం. ఇదే రాయదుర్గ మెట్రో స్టేషను. ఎవరు వస్తారో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్గా ఏడైనా ఉన్నాం మనము, అయినా కూడా మనకు వచ్చింది. రండి రండి, చెప్పన్నా పిన్ చెప్పు. 7123 కూర్చోన్నా. జయబేరి ఎన్క్లేవ్ గచ్చిబౌలి. సో గాయ్స్ 5.7 చూపిస్తుంది ఇప్పుడు. సో దాన్ని మనం షార్ట్ కట్లో తీసుకొని పోవాలి. మనమైతే పికప్ చేసుకున్నాం. సో మనం ఆర్డర్ తీసుకునేటప్పుడు అయితే 4.4 ఉంది కదా, ఇప్పుడు 5.7 చూపిస్తుంది. సో మనం అయితే షార్ట్ కట్ అయితే ఉంటుంది దీనికి, షార్ట్ కట్లో తీసుకొని పోవాలి. లెట్స్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్. ₹43 అన్న. ఓకే ఓకే అన్న, వచ్చినాయి, థ్యాంక్ యూ. సో గైస్ ఈ ఆర్డర్ అయితే క్లోజ్ అయింది. టోటల్ మనకు వచ్చింది 45 రూపీస్ వచ్చినాయి. ఇంకో విషయం ఏంటంటే ఫోన్పేలో ఫేక్ ఫోన్పే యాప్లు ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడో 1 year బ్యాక్ అయితే తగిలినాయి. ఓకే, సో అందుకని డైరెక్ట్గా మీ ఫోన్పేలో ఉండే స్కానర్ ఓపెన్ చేసుకొని ఇమ్మీడియట్గా చెక్ చేసుకోండి, అప్పుడే మీకు దొరుకుతారు వాళ్ళు, లేదంటే దొరకరు. ఓకే, సో ఫోన్పేలో ఫేక్ స్కానర్ వాళ్ళు ఏంటంటే జస్ట్ మన ఈ ఫోన్పేలో ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ కాపీ పేస్ట్ కొట్టేసి ఇజ్జత్ నగర్ కొత్తగూడ 5.5 అంట డ్రాప్, అమౌంట్ 44 రూపీస్ అంట. ఓలా వాడు కూడా అమౌంట్ అయితే తగ్గించినాడు, ఎందుకో తెలియట్లేదు. అది ఎందుకో మరి నాకు కూడా క్లారిటీ లేదు. సో అది ఫ్రెండ్స్, మనమైతే డిఎల్ఎఫ్ రోడ్లో ఉన్నాం. ఒక 8:10 టైము. అసలు మరీ ఘోరంగా వస్తున్నాయి. ఇంతకుముందు మినిమం 30 రూపీస్ ఉండేది ఫేరు, ఇప్పుడు మినిమం 20 రూపీస్ చేసినట్టున్నారు. 23 రూపీస్, 22